మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో మనందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అనేది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి శీర్షిక, ప్రసంగ శీర్షిక యేసు దివ్య రూపధారణ. యేసు దివ్య రూపధారణ. ఈ వాక్యము చెప్పాలంటే ఎంత భయం వేస్తుందో. దేవుడు భూమి మీద చేసినటువంటి కార్యాలు ఎన్నో మనం గమనించి చూసాము బైబిల్ గ్రంథంలో. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అవే ఎంతో గొప్పవి. చనిపోయిన వాళ్ళని లేపేస్తున్నారు, కుష్ఠరోగిని అలాగా బాగు చేసేస్తున్నారు, గుడ్డి వారికి చూపు వచ్చేస్తూ ఉంది. ఎన్ని గొప్ప విషయాలండి. ఇవన్నీ ఒక విధంగా ఒక సైడ్ పెడితే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తైన కొండ మీదకి తన యొక్క శిష్యుని తీసుకుపోయి తన రూపాంతర సన్నివేశాన్ని వారి ముందు జరిగించడానికి దేవుడు ఆ సమయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని అది జ్ఞాపకం చేసుకోవటము ఆశ్చర్యంగా ఉంటుంది. మాటలు సరిపోవు. నేను చాలా ఈ విషయంలో ఎలా చెప్పాలయ్యా, ఇంత గొప్ప విషయాన్ని మాటలు సరిపోవే అని ప్రార్థన చేసుకుంటున్నా. ఈరోజు ఉదయకాలం మళ్ళీ ఈ మెసేజ్ నేను చెప్తున్నానా, కన్ఫర్మ్ చేసేటుంటే నువ్వు దాన్ని ఆరాధనలో కూడా మీరు జ్ఞాపకం చేయమని చెప్పా. నేను రాసుకున్న రెఫరెన్స్ ఒకటి, మరి ఆరాధన సమయంలో ఆ బిడ్డ వాడుకున్నప్పుడు, దేవా లెక్కలేని స్తోత్రాలు, ఇది నీ చిత్తము, నీ యొక్క వాక్యం ఈరోజు నేను బోధించడానికి నువ్వే సహాయం దయచేయి అన్నటువంటి ఆ యొక్క సంతోషంతో ప్రోత్సాహంతో నిలబడుతున్నాను. మాట్లాడేది ఆయనే, కేవలము మనిషి మాత్రం మనం. దాన్ని బట్టి మరొకసారి ఈ సమయంలో ఈ యొక్క వాక్య భాగాన్ని, నేను చిన్న వాక్య భాగమే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనము చదువుతానండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి, ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా ఎవరిని తీసుకువెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబులు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ 3 శిష్యులతో ఆయన మరెక్కువగా దగ్గరగా ఉండి వారిని సిద్ధపరిచినట్టుగా, వాళ్ళని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క 3 శిష్యులు కూడా ఆ సమయంలో బలహీనంగానే ఉన్నారు. కానీ వారి ద్వారా జరిగే కార్యాలు ముందుగా మనం దేవునికి తెలుసు కాబట్టి, మరి వారిని ఎంతోగానో దేవుడు ఆయన ఉద్దేశంలో ఉంచుకున్నాడు. కాబట్టి వారికి దేవుడు ఈ యొక్క ఆధిక్యత ఇచ్చాడని నేను ఆలోచన చేస్తున్నాను. మరి ముఖ్యంగా పేతురు గురించి చెప్తే, నీవు పేతురువే. పేతురు అన్న శబ్దానికి అర్థం రాయి. ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను. అబ్బాబ్బాబ్బా, ఒక్కొక్కరి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే పేతురు మరి దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తును బండ మీద తన సంఘాన్ని ప్రారంభించడానికి ఉపయోగపడ్డాడు పేతురు. దేవునికి స్తోత్రాలు. 2వ వ్యక్తి యోహాను, దేవుని చేత ప్రేమించబడినటువంటి శిష్యుడు అని పిలువబడ్డాడు. యోహాను కూడా దేవుడు ఆయనతో ఎన్నో కార్యాలు చేసింది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. 3వ వ్యక్తి యాకోబు, యోహాను సహోదరుడే. దేవుని సేవలో మొట్టమొదటిగా చంపబడినటువంటి హతసాక్షి యాకోబు. ఆయన చాలా కొంచెం పోయే వ్యక్తి, కానీ దేవుడు ఆయన్ని ఆ రీతిగా వారికి ఆధిక్యతలు ఇచ్చాడు.
ఇలాంటి ఈ ముగ్గురు శిష్యులను ఆయన కొండ మీదకి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రూపాంతర సన్నివేశము ఆయన స్థాపింపబోయే పరలోక రాజ్యానికి ఒక ఉదాహరణ. పరలోక రాజ్యం గురించి ఆయన చెప్పటానికే బిగినింగ్లో కూడా పరలోక రాజ్యం వచ్చింది అన్నటువంటి ఆ విషయాలతోనే ఆయన ప్రారంభించాడు. దాన్ని ప్రత్యేకంగా ముగ్గురికి దేవుడు ఆ విషయాన్ని చూపించి నిర్ధారించాలన్నటువంటి ఆయనకు ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూడటానికి వీలవుతుంది. అందుకని ఈ యొక్క ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురిని 3 సార్లుగా వాడుకున్నాడు. ఈ ముగ్గురినే దీనికి ముందుగా ఒకసారి చూస్తే మార్కు సువార్త 5:22లో సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, ఆ తర్వాత 37వ వచనం వచ్చేసరికి పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక. అక్కడ ఆ యాయీరు కుమార్తె చనిపోయింది. వాళ్ళు అక్కడికి వస్తే ఏడుస్తున్నారు, ఆమె చనిపోలేదు, నిద్రపోతున్నట్టు నవ్వుతున్నారు. ఆ సమయంలో దేవుడు ఏమని ఇక్కడ రాయబడింది, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియలేదు. అబ్బా, ఈ ముగ్గురు విషయంలో దేవుడు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాడు. మొదటిసారి అక్కడ చూసాం, రెండోసారి ఇది, మూడోసారి గెస్సెమనే తోట. అది కూడా ఒక్కసారి చదువుదాం. మార్కు 14:32. వారు గెస్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ ఉండుడని తన శిష్యులతో చెప్పి పేతురు యాకోబు యోహానును వెంట పెట్టుకుని పోయి మిక్కిలి విభ్రాంతి నొందుటకును చింతాకాంతుడకును అవుటకును ఆరంభించాను. నాకు ప్రార్థన చేయవలసింది, మీ ముగ్గురు రండి అని ఆ ముగ్గురిని తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు తన కార్యాన్ని ఎందుకు చేశారని ఎవరు ప్రశ్నించడానికి లేదు, కానీ ప్రతి వారి విషయంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. దాని ప్రకారంగానే వారిని ఈ యొక్క సమయంలో తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తప్పకుండా మానవునికి చూపించాలి, ఆయన ఎవరో ఆయనకు చూపించాలి. అందుకనే ఈ ముగ్గురిని మరెక్కువగా సిద్ధపరిచినట్టుగా మనం చూడొచ్చు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయాను. ఇక్కడ లూకా సువార్తలో మొట్టమొదటిగా జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ఘటనలు 3 సువార్తల్లో ఉన్నాయి. అయితే లూకాలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, వారిని అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా ఆయన అంటే యేసు ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారేను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ప్రార్థన చేసేది ప్రారంభించాడు. అక్కడ ఒక మార్పు అక్కడ జరిగింది. దానికి ముందు మత్తయి సువార్త 17:3లో ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వీళ్ళు అక్కడ ఉన్నారు. మరి అంతలోనే ఏలియాయు మోషేయు ఏలియాయు ఆయన దగ్గర ఉండి మాట్లాడుతుండే చూశాడు. ఇది ఇంకొక పెద్ద సన్నివేశం. యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ ప్రార్థన చేసి ప్రారంభించేసి ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చేసారు. వీళ్ళు ఎవరండి? మోషే ఎవరు? పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని ప్రజలకి అందచేయటానికి దేవుడు వాడుకున్నటువంటి గొప్ప దైవ సేవకుడు. ఈ సమయంలో ఎంతకాలంగా ఆయన దానికి ముందు చేశాడు? ఆ సమయం నుంచి లెక్కిస్తే 1400 సంవత్సరాల క్రితము చనిపోయి పాతిపడినటువంటి మోషే
ఇప్పుడు లేచి నిలబడి వచ్చి ఆయన దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది అక్కడికి ఆ సమయానికి సంబంధించినటువంటి కార్యం కాదండి. ఈ రూపాంతర సమయం 1400 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ మనిషిని తీసుకొచ్చాడు. ఆయన ఏమంది, మోషేను దేవుడే పాతి పెట్టినట్టుగా చూస్తున్నాం. పాతి పెట్టినట్టు 1400 సంవత్సరాలు పాతి పెట్టబడినటువంటి ఆయనని తీసుకుని వచ్చి అక్కడ నిలబడుతున్నాడు. పక్కలో ఏలియా ఉన్నాడు. 770 సంవత్సరాల క్రితం ఆయన ఎంత మంచివాడో, రాజాని ఆయన తీసుకొని అగ్ని రథం మీద ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు. చనిపోలేదు ఆయన. మనుషులు ఇవన్నీ కథలు అయిన తర్వాత ఎక్కడ పోయాడండి? 770 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాడు. ఒక ఆయన 1400 సంవత్సరాల క్రితము చనిపోయి పాతి పెట్టబడినటువంటి ఆయన, ఇంకొక ఆయన ఏమో 770 సంవత్సరాలప్పుడు అలాగే తీసుకుని వెళ్ళిపోయినటువంటి వాడు. కాలానికి ఆయన ముందు ఏ బలం లేదు. ఎక్కడున్నా ఆయన దగ్గర తీసుకొచ్చేవాడు. 14 సంవత్సరం చనిపోయావా పర్వాలేదు, ఇప్పుడు నా దగ్గరకు వస్తావు, ఎత్తుకుపోయినావా ఏం పర్వాలేదు, నాతోనే ఉంటావు. అబ్బా, నూతన నిబంధనలో చెప్పినటువంటి మాటలకి ఇక్కడ బలాన్ని చేకూర్చేదిగా ఉంటున్నది. పాత నిబంధన కొత్త నిబంధన కలిపే దేవుడుగా ఉంటున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అన్ని జరిగించినటువంటి దేవుడు, అన్నిటినీ కలిపే దేవుడుగా ఉంటున్నాడండి. ఇక్కడ ఇద్దరిని చూస్తే దేవుని యొక్క వాక్యం తెస్సలోని యొక్క ఆ యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తే అని ఎంత బాగా చక్కగా రాయబడినాడంటే, ఇక్కడ చూడండి, ఈ ఇద్దరు 2 విషయాలకి సంబంధించినటువంటి వారుగా చూస్తున్నాం. దేవుడు జరిగించబోయేటటువంటి 2 విషయాలకి సంబంధించినటువంటి వారుగా చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూస్తున్నాం? 4:16 మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4:16 ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ రోజుల్లో ఆయన ఏ రీతిగా ఉంటే దేవుని బిడ్డగా ఉంటాడో ఆ రీతిగా ఉన్నాడు మోషే. చనిపోయిన వారు మొదట లేతురు. ఎంత గొప్ప నిరీక్షణ అండి ఇది. ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు మోషే, ఆయన లేసి వచ్చాడు. ఈ యొక్క వాక్యాన్ని పాత నిబంధన గ్రంథంలో మనం చూడవచ్చు. తర్వాత 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘం మీద కొనిపోబడుదుము. ఒకవేళ యేసయ్య ఈరోజే వస్తే మనం అందరూ సజీవ లెక్కలో ఉంటే ఏలియా అనుభవం మనందరికీ వచ్చేదిగా ఉంటుంది. దేవుడు చేసేటటువంటి ఆ యొక్క కలయిక సమయాలకి అతీతమైనటువంటి వాడు. ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చే సముద్రమైన దేవుడని ఈ రూపాంతర అనుభవ సమయంలో మోషేను ఏలియాను మనం చూస్తే గమనించవచ్చు. దేవానికి వందనాలు. అక్కడ మధ్యలో నిలబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలబడ్డారు. ఒకవైపు మోషే, ఒకవైపు ఏలియా. సమయానికి అతీతంగా ఒక మానవుడు చూడలేనటువంటి, అర్థం చేసుకునేటువంటి, ఊహించలేనటువంటి కార్యం ఇక్కడ జరగనై ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గర వారిని తీసుకెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంతలోనే వారిద్దరు వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 3 రకాలైనటువంటి మహిమలను మనం చూస్తున్నాం. 3 రకాలు. మొట్టమొదటిగా మొదటి మహిమ యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను మనం ఒకసారి గమనించి చూడాలి. మత్తయి సువార్త 17:12 ఇవి 3 యేసుక్రీస్తు వారి గురించినటువంటి 3 వచనాలు ముందు చదువుతాను, ఆ తర్వాత ఆలోచించేద్దాం. 17:1-2 మత్తయి 17:1-2 యేసు వారి ఎదుట రూపాంతరము పొందెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. రూపాంతర అనుభవంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువులో జరిగినటువంటిది. అది మార్క్ ఏమని రాశాడు? వారి ఎదుట రూపాంతరం, యేసు వారి ఎదుట రూపాంతరం పొందిన 9:3 అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైన మానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చేయలేడు
కాబట్టి ఇక్కడ ఆయన రూపాంతరం చెందిన ఇంకొకసారి మనం చూస్తాం. తర్వాత చివరిగా ఇందాక చదివినటువంటి మాట, యేసు ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. ఈ విషయాలన్నీ చూస్తా ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో మొట్టమొదటిగా చూడండి, ఆయన ఎలా కనబడ్డాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము సూర్యుని వలె వెలుగు ఎక్కడి నుంచి రాలేదండి. యేసుక్రీస్తు ప్రభువు మీదకి ఏ వెలుగు రాలేదు. ఆయనలో నుండే ఆయన సూర్యుని వలె ప్రకాశించెను. ఈ వివరణ పాత నిబంధనలో 600 సంవత్సరాల క్రితము ఎహెచ్కేలు ప్రవక్తకు వచ్చింది. ఒకసారి చెప్పాను, మెసేజ్ గుర్తుందనుకుంటా. ఆయన చెప్పిన మాటకి ఇక్కడ ఒక్కసారి పోల్చి చూసుకుందామా? ఆయన చెప్పిన, ఆయనకు ఇచ్చిన దర్శనాన్ని ఇక్కడ చూస్తే ఈయన ఎంత స్పష్టంగా కనబడదు. ఇక్కడ చూడండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను అన్నటువంటిది. అది ఎహెచ్కేలు 1వ అధ్యాయం 26-27 ఏముందంటే, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నడుము మొదలుకొని దిగువ వరకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడేను. అగ్నిస్వరూపము. సూర్యుడు ఏంటండి? ఎప్పుడైనా సూర్యుని దగ్గరగా చూసారా? ఆ చూపించినటువంటి ఫిల్మ్స్లో చూస్తే ఫ్లేమ్స్ ఆర్ కమింగ్, దాంట్లోంచి ఫ్లేమ్స్ బయటకు వస్తుంటే సూర్యునికి దగ్గరగా ఫోటోగ్రఫీ వాళ్ళు తీశారు లేటెస్ట్ది, చేస్తుంటే అగ్ని వస్తుంది. ఇక్కడ ఆయన ముఖము అగ్ని వలె అన్నటువంటి మాట, మరి దానికి ముందుగా ఏ దర్శనం అయితే ఎహెచ్కేల్కి వచ్చిందో, ఆయన నడిమ నుండి కింది వరకు అగ్ని వలె దగదగ మెరిసిపోతుంది. దేవునికి వందనాలు. దేవా, ఆ సింహాసనం మీద కూర్చున్నది ఈయనే. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మార్పు చెందలేదు. మార్పు చెందింది ఏం తెలిసిన, ఆయన సహజ స్వరూపంలో నుండి మానవ శరీరం వేసుకుని వచ్చాడు. ఇది ఆయన వేసుకుని డ్రెస్ వేసుకుంది ఇక్కడే. మన శరీరంలో ఉంటే మన డ్రెస్ వేసుకుని ఉన్నాడు. ఆయన ఎవరో ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆయన నిజముగా ఎలాగ ఉంటాడో ఆ విషయాన్ని కంటితో ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క ముగ్గురు చూస్తూ ఉన్నారండి. ఆయన దర్శనంలో చూశాడు. అక్కడ మా నడుమ నుండి పై మీదికి, నడుమ నుండి కింది వరకు దగదగా మెరిసి అగ్ని వలె ఉన్నాడు. ఆయన సమీపించడాన్ని తేజో మహిమలో ఉన్నాడు. పాటలు కూడా మనం పాడతాం, ఆ తేజో మహిమలో ఉన్నాడు. బాగా గమనించండి, ఒక లైట్కి తెల్లటి బట్ట వేస్తే ఎట్లుంటుందండి? లోపల నుంచి వెలుగుతూ ఉంటుంది. వెలుగు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఏ శైలం నుంచి వస్తున్నటువంటి ఈ వెలుగుతో ఆయన వేసుకున్నటువంటి బట్టలు ఏ రీతిగా ఉన్నాయండి? ఇద్దరు చెప్తూ వచ్చారు, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయనని అక్కడ ఉంటే, లూకాలో ఏముందంటే ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. అబ్బా, ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నాడో నిజంగా తన శిష్యులకు చూపిస్తున్నాడు. నేను సామాన్యుడు, ఇదయ్యా నా యొక్క ఇలాంటి వాడిని నేను అన్నటువంటి మాట అవి చూసినప్పుడు వారి జీవితంలో ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారు, మా ప్రభువు, మా రక్షకుడు క్రీస్తు నిజంగా ఇలాంటి వాడా, వారిని ఎంతగా ప్రభావితం చేసిందంటే, చివరిలో నేను చదువుతాను, పేతురు దాని గురించి చెప్పినటువంటి ఆయన పత్రిక రాసుకున్నాడు. లాస్ట్ చదువుతాను. ఇక్కడ మొట్టమొదటిగా వచ్చినటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభువులో నుండి వచ్చినటువంటి వెలుగు. దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ తర్వాత రెండవదిగా మనం తీసుకుంటే ఏలియా, మోషే, వారు ఏ రీతిగా ఉన్నారని దేవుని వాక్యం చూస్తే లూకా 9:30-31, వారు మహిమలో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాటలాడుచుండేది. వారు మహిమలో కనబడ్డారు. ఒకసారి మోషేకు ఈ అనుభవం వచ్చింది కదండి, పొద్దున్నే ఆరాధనలో రెఫరెన్స్ రాసుకున్నా. దేవుని సన్నిధిలో నుంచి వచ్చి అది ఆ ఘటనకి సంబంధించిందే చూసాము. అది ఎలాగుందండి? సియోను కొండ దగ్గర దేవుడు ఆయన సన్నిధి ఉన్నప్పుడు మనుషులు వణికిపోయినటువంటి సమయంలో మోషే నువ్వురా, మోషేను అక్కడే పిలిచాడు. 40 దినాలు దేవుడు తన వేలుతో రాసినటువంటి ఆ యొక్క పలకలను తీసుకొని వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలాగుందండి?
ఆయన సన్నిధి వెలుగు ఈయన మీదకి వచ్చేసరికి ఈయన ముఖం చూడలేకపోయారు. మహిమ, దేవుడు వెలుగే ఉన్నాడు, మనం కూడా వెలుగుగా ఉండాలని అంటే దేవుడు వెలుగే ఉన్నాడు, ఆ వెలుగును కలిగిన వారంగా మనం ఉండాలి. ఇక్కడ వారు ఆ మహిమలో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను, ఆ వెలుగును వారు కలిగినటువంటి వారు. అందుకని వాళ్ళు మహిమలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎంత చక్కటి, మనం ఇంకా అవన్నీ వివరణ మనకు తెలియదు, చూస్తేనే కానీ. మాటలతో కొంతవరకు అర్థంలో చూసుకున్నట్టు బాగున్నానులే అనుకుంటాం, తీసేవయ్యా నేరుగా పోయి చూస్తాం, అప్పుడు మనకి ఇవన్నీ ఇంకా అర్థమయ్యేవిగా ఉన్నాయి. రెండవది, వారు కూడా దేవుడు వారికి అనుగ్రహించిన ఆ మహిమలో వారు అక్కడ కనబడినట్టుగా చూస్తున్నాం. వీళ్ళు ఇక్కడికి వచ్చారు, మొట్టమొదటిగా వారిని చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. మోషేకు సీనాయి కొండ మీద అనుభవం ఇచ్చాడు. మరి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ దేవుని సన్నిధి ఎలాగుందో, ఆ మేఘంలో నుండి దేవుడు మాట్లాడుతుంటే, ఆ అగ్ని వంటి ఆ యొక్క స్థలంలో ఆయన మాట్లాడుతుంటే చుట్టూ వారు భయపడిపోయేవారు, ఎవరు వచ్చేదాన్ని కాదు. దేవుడు మాట్లాడుతున్నటువంటి అనుభవం, కొండ మీద అనుభవము ఆయన దేవుడు ఇచ్చాడు. ఇంకొక ఆయన ఎవరండి? ఏలియా. ఈయనకి ఇంకో కొండ మీద అనుభవం ఇచ్చాడు. కొండల మీదే దేవుడు అనుభవించాడు. ఏలియాకి ఏమిచ్చాడండి? ఎంతకాలం రెండు తలంపులతో ఉంటారయ్యా, యెహోవా దేవుడు అయితే ఆయన వైపు రండి, లేకపోతే ఆ వైపు వెళ్ళండి అని చెప్పేటప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు కదా, దేవా నువ్వు నిజమైనటువంటి దేవుడుగా కనపరచడానికి సహాయం దయచేసి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చాను. ఆ అగ్ని వచ్చి దాన్ని దహించి వేసి, అలాంటి అనుభవము, కొండ మీద అనుభవం కలిగినటువంటి ఆ ఏలియా కూడా మరి అక్కడ నిలబడ్డాడు. వారికి అప్పుడే రెండు కొండల మీద వేరు వేరు అనుభవం. అక్కడ మొదటి అనుభవం మోషేకు, ఇది రెండోది. ఏలియాకు అక్కడ అనుభవం, ఇది రెండోది. యేసయ్యకి ఇది మూడోది. అన్ని సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏవి జరగలేదు. కాబట్టి ఇక్కడ ఇది గొప్ప అనుభవంలో వారు ఉన్నారు. వీరండి ఇక్కడ రూపాంతరంలో కేవలం ఆయన ఏదో వచ్చి రూపాంతరం కాదండి, ఆయన ఎవరో, నిజముగా ఆయన ఏమై ఉన్నాడో వారి శిష్యులకు చూపించాడు. అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క భక్తులు, ఆయన ప్రజలు ఏ రీతిగా ఉంటారో అక్కడ ఏలియా మోషేను చూపిస్తూ ఉన్నాడు. సరిపోయిందా? మొదటి మహిమ యేసుక్రీస్తు ప్రభు అయితే, రెండోది ఈ శిష్యులది అయితే, మూడోది ఏం జరిగింది ఒకసారి చూద్దామా దేవుని యొక్క వాక్యంలో. మత్తయి 17:5. అతడు ఇంకనూ మాటలాడుచుండ, మధ్యలో మరి పేతురు దూకిపోతారు కదా, సడన్ గా మనం చూడగానే టెంట్ల గింట్లు వేసేద్దామని మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడద్దని వెంటనే అవి మాట్లాడుతుంటే దాన్ని ఆపేయటానికని దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అతడు ఇంకనూ అంటే పేతురు మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనేను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను. అక్కడ రెండు మహిమలు చూస్తున్నారు, సరిపలా. ఇప్పుడు దేవుని మహిమ దిగింది, ది షకినా గ్లోరీ, దేవుని సన్నిధి ఉన్నటువంటి ఆ మేఘం కూడా దిగింది. దేవా వందనాలయ్యా. ఎట్లా తట్టుకున్నారో ఆ ముగ్గురు, కాసేపు పడిపోయారులేండి. దీని తర్వాత జరిగిందంటే ఇంకేం తట్టుకుంటారా? ఏ సైన్ చూస్తే తట్టుకునేది కష్టం. ఎట్లా, ఎంత ధైర్యం, ఎంత బలం ఇచ్చావా వాళ్ళకి, ఇవన్నీ చూపించడానికి ఎంత కృప ఇచ్చావా, మానవు లాంటి మాలాంటి శరీరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత కృప దయచేసావయ్యా. ఆ ముగ్గురు దాన్ని మూడు మహిమలు చూస్తున్నారు, యేసుక్రీస్తుని చూస్తున్నారు, ఆ ఇద్దరు దైవ సేవకులను చూస్తున్నారు. అది సరిపోలేదు, మరి దేవుని యొక్క మేఘము ఆ సమయంలో వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతగా చెప్పాలండి, శిలువ కార్యాన్ని తర్వాత ఏదైనా గొప్ప సంఘటన జరిగిందంటే ఇదే. దేవుడు మానవునికి ఆయన ఏమై ఉన్నాడో చూపించుకునేటటువంటి గొప్ప సమయంగా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది వారికి చూపించకపోతే తన శిష్యులు రేపొద్దున సంఘాన్ని కట్టే విషయంలో వానికి బలం లేదు. అందుకని ఈ ముగ్గురికి అది చేస్తుంది. అందుకనే ఈ యొక్క విషయం ఎంత చక్కగా దేవుడు తన యొక్క విషయంలో తన యొక్క కాలాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. చూడండి, అక్కడ నుండి ఏమని రాయబడిందండి ఇక్కడ, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇవి సువార్తలో చెప్పబడింది, 3 సార్లు చెప్పబడింది. ఇక్కడ ఒక్కటే ఈయన మాట వినుడని ఒక శబ్దం. ఏలియా మాట కాదు,
మోషే మాట కాదు, ఈయన మాట పక్కన పెట్టేస్తే అవన్నీ మాట్లాడేవని పక్కన పెట్టు. ఈయన మాట మీరు వినాలా? ఈయన నా ప్రియ కుమారుడు. ఎంత గొప్ప విషయం! ఎందుకు వాళ్ళు వచ్చింది? ఎందుకు? నిర్గమం గురించి మాట్లాడటానికి వచ్చారు. మోషే, అయ్యా ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసావు, నువ్వు ప్రవచనాలన్నీ నెరవేర్చేసినావు, వీటన్నిటికీ అప్రూవల్ శిలో కార్యము, నీ మరణము, పునరుద్ధానము, ఆరోహణము, వాటి గురించి మాట్లాడటానికని ముందుగా వచ్చారు. ఆ విషయాలు ఈ యొక్క ముగ్గురు శిష్యులకు ముందు చూపిస్తున్నారు. పాతకాలంలో సాక్షి అంటే ఇద్దరన్నా ముగ్గురన్నా ఉండాలి కదా. మరి దేవుడు ఏమై ఉన్నాడో ఈ ముగ్గురు శిష్యులకి దేవుడు చూపిస్తాడు. నేనేమై ఉన్నాను. రూపాంతర కొండ మీద ఆయన చూపించినటువంటి ఆయన యొక్క దివ్య రూపధారణ ఎంత స్పష్టంగా ఉందండి. దేవుడు ఈ రీతిగా వారికి కనుపరుచుకోవటానికి ఇవి ఇక్కడ చూపించిన తర్వాత ఆయన ఆరోహణమైన సమయంలో ఇంకొక మాట చెప్తూ వచ్చాడు. ఆరోహణమైన సమయంలో ఇంకో మాట చెప్తూ వచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆరోహణమైన సమయంలో శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, అది లూకా 24:44లో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ప్రవచనాలైతేనేమి, ధర్మశాస్త్రం అయితే, కీర్తనలో రాయబడినటువంటి అవన్నీ నెరవేర్చటానికి నేను ఉచితిని. అవి నెరవేరినవి. శిలువ కార్యము తరువాత అవి నెరవేరినవి. ఎంత చక్కగా దేవుడు కార్యం చేస్తున్నాడు. వాటిని వివరించి అవన్నీ నేను పూర్తి చేశానని వాళ్ళు చెప్పాడు. అందుకనే వారు ఆనందంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ యొక్క మాట చూడండి, ఈ 3 గ్రంథాల్లో ఉన్నాయి. కీర్తనలో ఎక్కడ ఈ మాటలు ఆయన ఎవరో రాయబడినటువంటిది చూస్తే, కీర్తనలో మనం చూస్తే మొట్టమొదటిగా కీర్తన 2:7లో, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను. చాలాసార్లు దావీదుకి చెప్తుంటారు, కానీ ఇది మోస్ట్లీ యేసుక్రీస్తు వారికి కీర్తనలు చెప్పిన ఏమని చెప్పాడంటే, దేవుడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను అనేటువంటి అది మాట. ఇక్కడ దేవుడు యేసును తన కుమారునిగా, తన ప్రవక్తగా, యాజకునిగా, రాజుగా అభిషేకించాడని బహిరంగంగా ప్రకటించేటటువంటి ఆ కీర్తనలో ఉన్నటువంటి మాట. అది కీర్తనలో అది రాయబడింది, ఆయన నెరవేర్చాడు. రెండవది ధర్మశాస్త్రం గురించి ఏముందంటే, అప్పుడు దేవుని ద్వితీయోపదేశకాండం 9:10లో, అప్పుడు దేవుని వేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండేను. ఆ కొండ మీద అనుభవంలో దేవుడిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఇక్కడ ఆయన నెరవేర్చిన వాడుగా చెప్తున్నాడు. కీర్తనలో రాయబడినవి, ఇక్కడ ధర్మశాస్త్రం సంబంధించినటువంటి వాక్య భాగము, తర్వాత అంతేకాకుండా ప్రవక్తలు రాసిన గ్రంథంలో కూడా ప్రవక్తలు కూడా ఏమని రాసుకున్నారు చూడండి. యెషయా 42:1, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచున్నాను, అతడు అన్ని జనులకు న్యాయము కనుపరుచును. ఇక్కడ శిలువ కార్యము తరువాత ఆయన అది పూర్తి చేసినట్టుగా. కాబట్టి ధర్మశాస్త్రము, కీర్తనలో రాయబడినటువంటి మాటలు, అంతేకాకుండా ఏలియా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలు మరి దేవుడు నెరవేర్చిన వాడుగా, దానికి సాదృశ్యంగా ముందుగా ఆయన వారికి చూపించాడు. ఏదైతే చూడండి, పాత నిబంధన అంతటికి ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారంటే మోషే, ఏలియా. వాటన్నిటిని తీసుకొని నేను అది పూర్తి చేసిన వాడుగా ఉన్నాడు. రూపాంతర కొండ మీద దేవుడిచ్చినటువంటి అనుభవం, 3 మహిమలు ఒక్కసారిగా ఈ ముగ్గురు చూశారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు చూసినట్టుగా చూస్తున్నాం. ఇది ఎవరి కొరకండి? ఈరోజు నువ్వు నేను వినటానికి. ఎందుకంటే ఆ ముగ్గురులో ఒకరు రాసినటువంటి మాట ఈరోజు చివరిలో నేను చదువుతాను. నీవు నేను మన యొక్క రక్షణ సత్యమైందని
యథార్థమైందని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన సృష్టికర్తని, ఆయన ఒక్కడే విమోచకుడని, రక్షకుడని మనమందరూ మన హృదయములలో దృఢంగా నమ్మి ఆయన కొరకు సాక్షిగా ఉండటానికే దేవుడు ఈ యొక్క రూపాంతర కొండ మీద, లేక ఆ కొండ మీద ఆయన రూపాంతరం చెందినటువంటి ఆ దర్శనాన్ని, సన్నివేశాన్ని వారికి తెలియజేసినట్టుగా చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా మనకేమన్నా డౌట్లు ఉన్నాయా? ఇది నిజమైన దేవుడు అని డౌట్లు ఎక్కడ చూపించాడండి? ఎవరు చూపించారండి? ఎవడైనా దేవుడు అనేటువంటి వానికి దీంట్లో ఒక్కటైనా దీని దగ్గర కూడా రావటం లేదు. దేవుడు అనే వానికి ఇలాంటి క్వాలిఫికేషన్లు ఎక్కడ ఉన్నాయండి? మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన దీనస్థితి ఏంటంటే మన శరీరాలు ధరించుకున్నాడు. అది ఒక్కసారి నేను ఎవరో చూస్తారా? సూర్యుని వలె ముఖం ప్రకాశించుచుండెను, నడుము నుండి మీదికి, నడుము నుండి కింది వరకు అగ్నితో వెలిగేటటువంటి ఆయన మన రక్షకుడండి. దేవుని కనుక ఆయన వెలుగుతో ఉన్నటువంటి వారే మోషే, ఏలియాలు. ఒక రోజున మనకు కూడా అలాంటి అనుభవం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. అందుకని ఈ యొక్క రూపాంతర కొండ దగ్గర మనం చూసేటటువంటి వాళ్ళు ఆ సీనాయి కొండ నుంచి సియోను కొండకు వెళ్ళేది ఆ అనుభవం మనకి రాబోతా ఉంది. దేవుడికి వందనాలు. దాంట్లో మనం ఉండబోతూ ఉన్నాం. వాళ్ళకి ఇక్కడ చూపించాడు, ఎత్తైన కొండ మీద ఈ అనుభవం ఇచ్చాడు. శిలోకాలం పూర్తి అయిపోయింది, ఇక మనం పోయేది సియోను కొండ దగ్గరికి. ఆయనతో పాటు సంతోషంగా, భయపడేది లేదు, మనం వెళ్ళే వరంగా ఉంటాం. అది తమ్ముడు కార్తీక్ చెప్తుంటే నా నోట్స్లో అండర్లైన్ చేసుకున్నాను. దేవా, పొద్దున్న నేను ప్రార్థన చేసుకొచ్చాను. నిజంగా ఈరోజు వాక్యం చెప్పాలంటే దీని కనెక్షన్ ఆరాధనలు ఏమైనా ఉంటుందా అంటే ఇంకొంచెం పరంగా చెప్తానయ్యా. ఎత్తుకోగానే కొండ అనగానే దేవా, ఆ రెఫరెన్స్ పక్కన చెప్పాను లిల్లీకి. నా అండర్లైన్ చూసినావా? 18th verse ఈజ్ కోటింగ్ దాట్ వన్. దేవుని యొక్క కృప ఉదయకాలం నుండి ఆరాధన క్రమము, ఆరాధన ప్రార్థనతో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతిదీ ఒకదాంతో ఒకటి ఏకీభవిస్తోంది. ఈ రోజున దేవుడు చెప్పేది ఆయన రూపాంతరం చెందింది, నీవు నేను ఈరోజు ఆయనలో బలపడాలని. దాని ఉద్దేశం ఏంటి? ఈ రూపాంతర సన్నివేశం ఉద్దేశం ఏంటి? ఆయన స్థాపింపబోయే పరలోక రాజ్యమునకు ఉదాహరణ పరలోక రాజ్యం. ఇంకా అక్కడి నుండి ఆయన ఎప్పుడైతే శిలువలో పూర్తి చేశాడో, పునరుద్ధరణ లేచాడో, అప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం అప్రూవ్ అయిపోయింది. ఇంకా క్లియర్డ్, పెండింగ్ లేదండి, వీఆర్ క్లియర్డ్. ఆ తర్వాత ఆయన యందు విశ్వాసంతో, బలంతో జీవిస్తున్నటువంటి మనకు ఆయన సిద్ధపాటు చేసినటువంటి విషయాలు. దేవునికి వందనాలు. మనం ఆల్రెడీ ఆయన పరలోక రాజ్యంలో మనము మెంబర్స్గా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆయన స్తంభం పరలోక రాజ్యం. ఇంకోటి ఏంటంటే మోషే, ఏలియాల ప్రత్యక్షత, ధర్మశాస్త్రము, ప్రవచనముల నెరవేర్పు. అక్కడ అది ఆయన నెరవేర్చినట్టుగా చూస్తున్నాం. మూడోది, శిష్యులు యేసు ప్రభు వారి దైవత్వమును చూచిన అనుభవం. యేసు క్రీస్తు వారి శిష్యులు ఆయన నిజంగా ఎవరో చూచారు. దాన్ని బట్టి దేవుని పాత నిబంధనలు ఒక ఆయన దర్శనంలో చూశాడు. ఇక్కడ వీరు ముగ్గురు ఆయన నేరుగా ఎవరై ఉన్నాడో చూసినట్టుగా చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం అండి. ఆ దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. అందుకని అప్పుడు పేతురు ఏం మాట్లాడాడు? సిలువ టైంలో పత్తా లేకుండా వెళ్ళిపోయాడు 3 సార్లు కూడా. అబ్బో, ఆయన అంటే నాకు ఎవడో తెలియదు అన్నాడు కదండి. ఆయన శరీరంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన పత్రికలు రాసేటప్పుడు ఆయన రాసినటువంటి ఒక మాట ఇప్పుడు చూద్దామా? ప్రతి శిష్యు, ప్రతివాడు నీవు నేను ఈ రోజున చెప్పవలసిన విషయం, నీ దేవుడు ఎవడంటే మనం చెప్పవలసిన విషయాన్ని ఇక్కడ 1 పేతురు 2వ పేతురు 1వ అధ్యాయము 16 నుంచి 18వ వచనం వరకు నేను రాసుకున్నానండి. నేను చదువుతాను. పేతురు ఆ యొక్క దర్శనం తర్వాత, ఆయన తిరిగి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎంత చక్కగా ఇవి చూస్తున్నాం. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యమును కన్నులారా చూచి తెలుపుతున్నామయ్యా. ఇదే కథ కాదు, చమత్కారంగా మాట్లాడే మాటలు కాదు ఇవి. మా కన్నులారా మేము చూచామని పేతురు. ఎంత సత్యమైన మాటలు, ఎంత గొప్ప అనుభవంతో కూడినటువంటి మాటలు ఇవి.
మా కన్నులారా, అందుకనే మా కన్నులారా చూచిన వారమై, మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. బాబా ఈ వివరణ ఇక్కడికి వచ్చేసిందండి. ఆయన తండ్రి అయిన దేవుడు ఘనపరుస్తూ ఉంటే ఆయన శబ్దం మేము వింటున్నప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలో మేము ఉంటుమయ్యా. బాబా ఎంత అనుభవం అండి. ఈ మాటలు మనం విన్న తర్వాత ఎవడైనా యేసయ్య ఎవరంటే ఎవరు అంటామా? నా రక్షకుడు, నా పాపం తీసివేసిన వాడు, నన్ను పాపిగా ఉన్నవాడిని నీతిమంతుడిగా చేసినటువంటి వాడు, నా సృష్టికర్త, నా తండ్రి అయిన దేవుడు ఆయన్ని మహిమపరుస్తూ ఉంటుండగా మేము ఆ పరిశుద్ధ కొండ మీద ఉండి మేము చూసిన వారం. అబ్బా ఎంత గొప్ప అనుభవము. దానికి ముందే, శిలోకు ముందే, నువ్వు దాంట్లో ఉంటివి కదా, వాళ్ళతో బొమ్మ నేను కానే కదా, అసలు నాకు ఆయన ఎవడో తెలియదు. శరీరంలో ఉన్నప్పుడు మన బలహీనత అలాంటిది. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాడుగా ఎంత చక్కటి మాటలు. ఇంకా కంటిన్యూ చేద్దాం. దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. దేవుని యొక్క స్వరము మీరు అక్కడ విన్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజున దేవుడు నీతో నాతో కూడా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా శబ్దం అవసరం లేదు. ఆ శబ్దాలు విన్నటువంటి వారు చెప్పినటువంటి సాక్ష్యము, అంతకన్నా ఇంకేం కావాలండి? మనం మూర్ఖులమా, మొండోళమా మనము? మళ్ళీ ముట్టాలని చూస్తాము పేతురు తోమలాగా? లే. ఆయన అంత స్పష్టంగా ఈ ఉదయకాలంలో ఆ రూపాంతర కొండ మీద జరిగినటువంటి ఆ యొక్క క్రమము, ఆ సన్నివేశము వారిని ఎంత ప్రభావితం చేసిందంటే, పేతురు అంటాడు కదా, అక్కడ మేమున్నామయ్యా, ఆ పరిశుద్ధ స్థలంలో మేమున్నాము. తండ్రి అయిన దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చిస్తూ ఉంటే, ఆయన గురించి చెప్తుంటే మా చెవులారా విన్నామయ్యా. ఇంతకన్నా ఈ ఉదయకాలం మన రక్షణ విషయంలో నిశ్చయత కలిగి ఉండటానికి ఇంతకన్నా గొప్ప వాక్యం కావాలండి? ఈ రూపాంతర అనుభవం దేవుడు వారికి ఇచ్చింది. తిరిగి శిలువ కార్యం తర్వాత వారి పరిశుద్ధాత్మ చేత నింపబడి సంఘాన్ని కట్టేవాడు. అందుకనే నీవు పేతురువు అనేసి అన్నాడు. అంటే నీవు రాయివి, ఈ బండ మీద సంఘాన్ని కడతాడు. మరి పేతురు యేసుక్రీస్తు బండ మీద సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే పేతురుకి అనుభవం ఇచ్చాడు. యోహానుకైతే రాబోయే దాని గురించి చెప్పాడు. యాకోబుకైతే ఆయన కొరకు సిద్ధపడి నేను చనిపోయేవాడిగా ఉన్నాం, ఆయన సత్యమైనటువంటి వాడు అన్నటువంటి వారు, సామాన్యమైనటువంటి వారు మనలాంటి వాళ్ళే ఆ ముగ్గురు. కనుక దేవుడు అలాంటి వారంగా మనం కూడా ఉంటుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్షకుడని, ఆయన శిలువ కార్యంలో అంత బలం ఉన్నదని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆయన వైపు చూద్దామా? ప్రార్థన చేసుకుందామండి. ఆయన వైపు చూద్దాం. ఆయన ఎవరో తన శిష్యులు కనపరుచుకున్నాడు, ఈ రోజున మనకి జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దామా? సిద్ధపడదాం. మన రక్షకుడు, మన దేవుడు అసామాన్యుడు. మాటలతో ఆయన్ని వర్ణించలేము, దానికి మించినటువంటి వాడు. కాబట్టి ఆయన వైపు మనం చూద్దాం, సిద్ధపడదాం. దేవా, ఇంత గొప్ప రక్షణ నీవు ఒక్కడివే మాకు ఇప్పించగలవు. మేము పాపులమయ్యా, పాతకాలంలో సీనాయి కొండ దగ్గర కూడా వచ్చేటటువంటి వారం కాదయ్యా. ఇప్పుడు నువ్వు మోషన్ పిలిచినట్టు మమ్మల్ని పిలిచినావు. దేవ, మరొకసారి మా యొక్క విశ్వాస విషయంలో, మా రక్షణ విషయంలో బలం కలిగి ముందుకు పోవటానికి, ఇతరులను తండ్రి నీ వైపు తిప్పటానికి మమ్మల్ని మీరు వాడుకోవాలని మరొకసారి మా సంఘానికి ఇచ్చేటువంటి వాక్యాన్ని బట్టి సంఘాన్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాం.